రానున్న 2 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రెవెన్యూ, పోలీసుతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పారు. భారీ వర్షాలపై ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, డీజీపీలు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు డిప్యూటీ సీఎం ఖమ్మం నుండి హాజరయ్యారు. శనివారం, ఆదివారం కురిసిన భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా జిల్లా యంత్రాంగాలు తీసుకున్న చర్యల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా రానున్న 2 రోజులు పనిచేయాలని కోరారు. రెవెన్యూ, పోలీసుతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లయితే తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. వర్షం, అలాగే స్థానిక పరిస్థితులను బట్టి సోమవారం పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఆయా జిల్లా కలెక్టర్కు సూచించారు. రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. సోమవారం సైతం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడైనా నీరు నిలువ ఉన్న చోట గోడలు పడిపోయేందుకు అవకాశం ఉందని, అలాంటి వాటిని గుర్తించి ముందే ప్రజల్ని ఖాళీ చేయించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని చెప్పారు. సాగునీటి చెరువుల నుండి అలుగుపారే నీటి వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, విద్యుత్, ఇతర అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్లు వారి స్థాయిలో పనిచేసే విపత్తు బృందాలను అప్రమత్తం చేసి సిద్ధంగా ఉంచుకోవాలని, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాల్సిందిగా ఆదేశించారు. రానున్న 2 రోజులు అధికారులు, సిబ్బందికి ఎవరికీ సెలవులు మంజూరు చేయవద్దని అన్నారు. సోమవారం వర్ష సూచనల ఆధారంగా ఆయా స్థానిక పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని చెప్పారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రహదారులపై వరద నీరు పొంగిపొర్లే చోట ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ని అనుమతించవద్దని, ట్రాఫిక్ను మళ్లించాలని, అలాగే ట్రాఫిక్ నీటిలో దిగకుండా గట్టి చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం శాంతికుమారి మాట్లాడుతూ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాకుండా చూడాలని, నష్టం తక్కువగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లవద్దని, అలాగే పశువులను తీసుకువెళ్లకూడదని, ముఖ్యంగా చేపలు పట్టేందుకు మత్స్యకారులు నీటిలోకి వెళ్లవద్దని, పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్ల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణ, తాగునీటి సరఫరా, వైద్య, ఆరోగ్య అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భారీ వర్షాలలో ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు, నార్కట్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి హాజరయ్యారు.